హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియో ములక్కాడ మసాలా కర్రీ అండి. ములక్కాడ మసాలా కర్రీలో నేను ఏం మసాలా యూస్ చేసేటప్పుడు చూడండి. వీడియోని స్కిప్ చేయకుండా చూసి నేనేం మసాలా యూస్ చేశానో కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు చూసేసేయండి. ఇప్పుడైతే చెప్పాను, సీక్రెట్ అనమాట. కర్రీ అయితే చాలా బాగుంటుంది, చాలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ అయిపోతుంది. చూడండి, ఇందుకోసం నేను ఒక పెద్ద ఆనియన్ కూడా తీసుకున్నాను, 2 మీడియం సైజు టమోటాలు తీసుకున్నాను, 2 పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. ఇందులో కొంచెం అల్లం పేస్ట్ వేస్తాను అంతే, ఇంకేమీ మసాలాలంటూ ఏమి వేయనండి. ఇలా ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. స్కిప్ చేయకుండా చూడండి, ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో. సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటో లాస్ట్లో మీరే చూసేయండి. రెగ్యులర్గా మన అందరి ఇళ్ళల్లో ఉండేదే, చాలా ఈజీగా కర్రీస్లో కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే అప్పుడప్పుడు అలాగే యూస్ చేస్తుంటాను. తర్వాత నేను పచ్చిమిర్చి, ఆనియన్ మిక్సీ జార్లో వేసుకొని రఫ్గా చాప్ చేసుకుంటాను. అందుకోసము ఇలా పెద్ద ముక్కలుగానే కట్ చేస్తున్నాను. ఇలా ఆనియన్ కూడా రఫ్గా చాప్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుంటాను. మిక్సీలో వేసుకొని సన్న ముక్కల్లాగా చాప్ అయ్యేటట్లుగా రఫ్గా చాప్ చేసుకుంటాను. ఆనియన్స్ కట్ చేసేటప్పుడు చాలామందికి కంట్లో నీళ్ళు వస్తూ ఉంటాయి కదా, నాకైతే చాలా ఎక్కువగా వాటర్ వచ్చేస్తాయండి. అందుకోసము ఎక్కువగా ఇలాగే ప్రిఫర్ చేస్తుంటాను. తర్వాత టమోటాలను కూడా ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. టమోటాలు అస్సలు జ్యూసీగానే రావట్లేదండి, అంతా గట్టిగా వస్తున్నాయి. మార్కెట్లోనూ అలాగే ఉన్నాయి. ఇవైతే మా ఇంట్లో చెట్టుకి కాసిన టమోటాలే అన్నమాట. అవి కూడా ఎండలకేమో అసలు గట్టిగా ఉంటున్నాయి. ఇలా నీట్గా 2 టమోటాలను కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్ని వెరిఫై చేయండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. తర్వాత ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని ఇలా రఫ్గా అయితే చాప్ చేసేసుకున్నాను. చూడండి, కట్ చేసే పని లేకుండా ఒకసారి అలా తిప్పగానే ఇలా మనకు ఏ సైజు కావాలో ఆ సైజు వరకు బ్లర్ చేసుకొని చాప్ చేసేసుకోవచ్చు. ఇలా నీట్గా ప్లేట్లో తీసుకొని పెట్టేసుకుంటున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవి 2 వేస్తున్నాను. తర్వాత 1 స్పూన్ అల్లం పేస్ట్ మాత్రం యూస్ చేస్తాను. తర్వాత మునక్కాడలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకున్నాను. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మిక్సీలో వేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని వేయించేసుకుంటాము. ఫ్రెండ్స్, కర్రీ అయితే చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఆనియన్స్ పేస్ట్ని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. మసాలా కర్రీస్లో వేటికైనా ఆనియన్స్ బాగా వేగితే ఆ టేస్టే వేరుంటుంది. మసాలా గ్రేవీ కూడా కొంచెం థిక్గా నీట్గా వస్తుంది. ఇవన్నీ బాగా వేగిపోవాలి. పొద్దున్నే వర్కింగ్ ఉమెన్స్, క్యారేజీలు పెట్టేవాళ్ళు, ఇలా ఉండేవాళ్ళు కొంచెం కర్రీస్ చేసుకునే వాళ్ళకైతే ఈ కర్రీ చాలా యూస్ఫుల్ అండి. ఇదే కాదు, నేను యూస్ చేసే మసాలా ఐటెం ఉంది కదా, అదైతే ఏ కర్రీస్లో అయినా కొంచెం ఇలా గ్రేవీ కావాలనుకున్న వాటిల్లో యూస్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. తర్వాత ఇందులో టమోటా ముక్కలు కూడా వేసేసి వేయించుకుంటాము. కట్ చేసుకున్న టమోటాలను కూడా ఇందులో వేసేసి బాగా వేయించేసుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గిపోవాలి. టమోటా ముక్కలు బాగా మగ్గే వరకు ఇలా కలిపేసుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త వేసేసి కలిపేసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం వేగాక ఇందులో ములక్కాడ ముక్కలు కూడా వేసేసి బాగా కలుపుకోవాలి.
ములక్కాడ ముక్కలకు ఈ మసాలా అంతా పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలి. ములక్కాడ కర్రీలో గ్రేవీ చాలా తక్కువ వస్తుంది. మనం మసాలా ఏం వేస్తే అది మాత్రమే కొంచెమే వస్తుంది. ఇప్పుడు వంకాయ, ఉల్లగడ్డ అలాంటివి చేసుకుంటే మనకు అందులో నుంచి వచ్చే జ్యూసు, వాటరు అది మిక్స్ అయ్యి కొంచెం గ్రేవీ తయారవుతుంది. కానీ ములక్కాడలకు అలా కాదు, మనం కొంచెం మసాలా వేస్తే మరి కొంచెం కర్రీయే అవుతుంది. ఇక ఇందులో ఇవి బాగా మగ్గిపోయాక పసుపు, కారము, ఉప్పు వేసి కలిపేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని నీట్గా కలిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసేసుకుంటున్నాను. నేనైతే ఆనియన్స్ వేసిన మిక్సీ జార్లో వాటర్ తిప్పి పోసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసే మసాలా అండి, సీక్రెట్ మసాలా. షాక్ అవ్వకుండా చూడండి. చాలా సింపుల్గా ఇలా కొంచెం మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే ములక్కాడలు అయితే మగ్గిపోతాయి. ఇప్పుడైతే ఇందులో మనం మామూలుగా పల్లీలు, కొబ్బరి అలాంటివి యూస్ చేస్తుంటాం కదా కర్రీస్లో, ఇలాంటి మసాలా కర్రీస్లో. అలా కాకుండా ఇంట్లో ఉన్న ఇన్స్టెంట్గా అందరి ఇళ్లల్లో మామూలుగా ఎప్పుడూ ఉండే మసాలా అండి, పల్లీ చట్నీ. ఇంకా మనం అప్పుడప్పుడు పచ్చి కొబ్బరి కూడా వేసుకొని చేసుకుంటుంటాం కదా. నేనైతే పొద్దున పల్లీలు, పచ్చి కొబ్బరి వేసి చట్నీ అయితే చేశాను ఇడ్లీల కోసము. అదైతే ఇందులో ఒక 2 గరిటెల చట్నీ అయితే వేసేసాను. ఎలాగో మనము మసాలా కర్రీస్లో కొబ్బరి యూస్ చేస్తాము. ఇంకా అప్పుడప్పుడు కొన్ని కర్రీస్లో పల్లీ పౌడర్లు కూడా యూస్ చేస్తాం కదా. అలా 2 కలిపి ఉండేది మన ఇంట్లో రోజు ఎప్పుడు అందరి ఇళ్లల్లో అందుబాటులో ఉండేది చట్నీ అండి. అప్పుడప్పుడు కొంచెం కర్రీ కావాలనుకున్నప్పుడు ఇన్స్టెంట్గా ఏ మసాలా వేయొద్దు అనుకున్నప్పుడు ఇలా నేనైతే పల్లి చట్నీని అయితే యూస్ చేస్తాను. చాలా బాగుంటుంది కర్రీ అయితే. చాలా చూడండి ఎంత థిక్గా గ్రేవీ వచ్చేసింది, నీళ్ళుగా లేకుండా. చూస్తున్నారు కదా. ఒక 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మనము చట్నీ వేసాం కాబట్టి ఇలా థిక్గా గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది. కర్రీ అయితే చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. చట్నీయే కదా అని చులకనగా చూడకండి. యూస్ చేశాక నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.